బోరుబావి నుంచి పొగలు కక్కుతూ నీరు ఉబికి వస్తుందేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది నిజంగా వేడినీటి ఊటబావే. ఇదే కాదు, గ్రామంలో ఎక్కడ బోరు వేసినా వేడి నీరే బయటకు వస్తోంది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మారుమూల గ్రామం పగిడేరు ప్రత్యేకత. గ్రామంలో ఎక్కడ బోరుబావి తవ్వినా పొగలు కక్కుతూ నీరు ఉబికి వస్తోంది. ఏళ్ల తరబడి ఇలా నీరు బావులకు కేంద్రంగా మారిన గ్రామంలో విద్యుత్తు మోటార్ అవసరం లేకుండా నిర్విరామంగా నీరు బయటకు వస్తూనే ఉంది. దేశంలోనే వేడినీరు ఉద్భవించే ప్రదేశాలు అరుదుగా ఉన్నాయి. అందులో పగిడేరు గ్రామం ఒకటిగా నిలుస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బయటకు వచ్చే వేడినీటి ఉష్ణం 81 డిగ్రీలు ఉంటే భూమి లోపల వేడినీరు ఉష్ణోగ్రత 180 నుంచి 220 డిగ్రీల మధ్యన ఉన్నట్లు తేలింది. ఈ బోరు పడి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ఫస్ట్ నుంచి వచ్చిన కానుండి వాటర్ కూడా అదే విధంగా వస్తున్నాయి. దానికి ఒక మోటార్ లేదు, ఏదీ లేదు. సపరేట్గా దాని అంతటా అవే వేడి నీళ్ళు వస్తాయి. వాటిని మేము వ్యవసాయం చేసుకోవడానికి వాడుకుంటాను, బట్టలు ఉత్తుకోవడానికి వాడుకుంటాను, ప్లస్ స్నానాలకు ఉపయోగపడుతున్నాయి. ఒక తాగడానికి అయితే పనికిరావి. అంటే ఇది బొగ్గు వల్లే ఉండటం వల్లనే వేడి నీళ్ళు వస్తున్నాయి అనేది మాకు తెలుసు. అంతే. ఆ సింగరేణి వాళ్ళే దీన్ని వేసేది, బోర్లు వేసేది. అవి వేసేటారు వల్ల బొగ్గు ఎంత లోతులు ఉంది, అది తీయటం వల్ల మాకు ఉపయోగం ఉందా లేదనే దానికోసమే ఈ బోర్లు వేసారు. ఆ వేడి నీళ్ళు రావడం వల్ల ఇక వాళ్ళు ఇక్కడ బొగ్గు పైనే ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వచ్చి అయితే చూస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలామంది వస్తారు, చూస్తూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఉందని కూడా చాలామంది అంటారు. ఉపయోగం అంటే మరి ప్లాంట్ వేయాలి, ఇక్కడ ఈ ఊరు పోద్ది, గొల్లకొత్తూరు పోద్ది, అటు పడేరు పోద్ది. ఈ వేడి నీళ్ళ వల్ల అంతవరకు ఉపయోగం ఉందని ఆలోచన చాలామంది చెప్తున్నారు. పగిడేరులో వేడినీరు రావటానికి అనేక సహజ సిద్ధమైన అనుకూలతలు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం నుంచి పరిసర ప్రాంతాల్లో 700 చదరపు కిలోమీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్లు ఉండటం, 2.5 కిలోమీటర్ల లోతులో వేడినీరు వచ్చే కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గ్రామంలో బోరుబావుల నుంచి వచ్చే వేడినీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించి సింగరేణి ఆధ్వర్యంలో జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 20 కిలోవాట్ల విద్యుత్తును ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి సఫలీకృతమయ్యారు. బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి, ప్రయోగాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రామంలో పదుల సంఖ్యలో బోర్లు వేశారు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం పగిడేరులో ఉంది. ఈ నీళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది సింగరేణి వాళ్ళకి, కానీ మాకు ఉపయోగం లేదు. ప్రజలకి ఫ్లవర్ ప్లాంట్ కూడా కట్టుకోవాలని ఈ నీళ్ళు లైన్ తీసుకొని బోర్లు ఆడాడేస్తాండ్రు. కానీ మరి ఆడ పొద్దున ఎట్లుంటుంది అనేది కూడా మాకు ఇంక ఎవరని చెప్పట్లేదు. లైన్లు తీసుకుంటాను వెళ్ళిపోతాండ్రు. ఊరు ఉంటుందా పోతుందా ఈ నీళ్ళ వల్ల అని ఒక్కరు కూడా వచ్చి మమ్మీని స్వీకరించి ఒక నీళ్ళు తాగటానికి మరి శుభ్రం చేసి ఇస్తామన్న ఆలోచన అయితే రావట్లేదు. మంచినీటి బోర్లు కానీ ఉన్నాయి, కానీ వేడి నీళ్ళు రావండి. మేము అవి 70-80 అడుగుల వరకు బోరు అవి వేసుకుంటాం. అవి మామూలు చల్లనీళ్ళే వస్తాయి. కానీ వీళ్ళు సింగరేణి వాళ్ళు బొగ్గు నిక్షేపాల కోసం అనేసి బోర్వెల్ చేయటం, అవి చాలా 1500-2000 అడుగుకి వెళ్ళడం జరుగుతుంది. అవి వెళ్ళిన క్రమంలో అవి వేడి నీళ్ళు వస్తాయి. ఆ బోర్వెల్ చేయటాన అవి 24 అవర్స్ ఇక నిరంతరం కొన్ని సంవత్సరాల తరబడి వస్తూనే ఉంటాయి. దానికి ఎటువంటి కరెంటు కానీ మరొకటి కానీ అవసరం లేదు. అవి వాళ్ళు ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల క్రితం నుండి వేసిన బోర్లు కూడా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి నీళ్ళు. మీరు చూస్తూనే ఉన్నారు వెనక. ఇగో ఆ టైపులో మా ఊళ్ళో చాలా బోర్లు వస్తాయి. వాళ్ళు ఇట్లా సుమారు ఇంచుమించు మా ఊళ్ళో ఒక 7-8 దాకా ఉంటాయండి ఇట్లా వచ్చే వేడి నీళ్ళు. మాకు వేడి వాటర్ పడడం వల్ల మా ఊరికి గుర్తింపు అనేది వచ్చింది. దీనివల్ల పర్యాటకులు కూడా సందర్శించడం జరుగుతుంది. అంటే ఈ వేడి వాటర్ కొద్ది దూరం పోయాక అది చల్లారి వేలాది ఎకరాలు పంట పొలాలు పంటలు పండించుకోవడం జరుగుతుంది. జియో థర్మల్ ప్లాంట్ పెట్టారు, అది సక్సెస్ అయింది. దీంట్లో ఇంకేదో కెమికల్స్ ఉన్నాయని రీసెర్చ్ కూడా జరుగుతుంది.
దేశంలో 381 జియో థర్మల్ ప్లాంట్ ప్రదేశాలు గుర్తిస్తే అందులో పగిడేరు ప్రత్యేకమైందిగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు వేడి నీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.